వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మధ్యప్రదేశ్లోని రాథీబార్లోని మెండోరా అడవిలో పాడుబడిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. ఈ కారులో విలువైన బంగారు నగలు అధికారులకు దొరికాయి. ఈ నగల విలువ సుమారుగా అంచనా వేస్తే అధికారుల కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకంటే ఈ నగల విలువ భారతీయ మార్కెట్లో సుమారు 2,31,40,000గా అంచనా వేయబడింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో త్రిశూల్ కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ శర్మకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. వీటితో సంబంధం ఉన్న వ్యక్తులపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. రాజేష్ శర్మకు చెందిన 10 లాకర్ల గురించి దర్యాప్తు బృందానికి ఇప్పటి వరకు సమాచారం అందింది. అంతేకాదు ఈ లాకర్లలో భారీ మొత్తంలో నగలు దొరికాయి. భోపాల్, గ్వాలియర్, ఇండోర్లోని 55 ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ బృందం దాడులు చేసింది. భోపాల్లో 49, ఇండోర్లో 2, గ్వాలియర్లోని ఒక భవనంలో దాడులు జరిగాయి. ఈ సమయంలో రతీబాద్ ప్రాంతంలోని మెండోరా అడవిలో పాడుబడిన వాహనాన్ని బృందం కనుగొంది. అందులో 2 బ్యాగుల్లో సుమారు 52 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం నగల విలువ భారత మార్కెట్లో దాదాపు 42 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ బంగారు నగలతో పాటు 10 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. बॉक्स में लाके देखो बॉक्स में सर एक्चुअली ऐसे नहीं इसको वो करो पहले खोल रहे हैं सर फोटो आउट नहीं करेगा वायरल नहीं करेगा।